జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తేనండి. మనం ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి, వివాహేతర సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కదా. దీంట్లో ఎక్కువ శాతం పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారంట. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు అందరి గురించి కాదు, కొంతమంది ఆడవాళ్ళని చూస్తే విపరీత ధోరణులుగా ఉంటున్నారు వాళ్ళు. ఈ డిజిటల్ యుగం వచ్చేసాక కొత్త పరిచయాలు, పెళ్ళి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ పెట్టుకోవడము, దాని తర్వాత వచ్చే పరిణామాలని తర్వాత మాట్లాడుకోవచ్చు. అయితే ఈ సర్వేలో తెలిసింది ఏంటంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. అది కూడా బెంగళూరు నెంబర్ 1 ఉందంట, హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉందంట. ఈ సీక్రెట్ యాప్స్లో ఎక్కువగా వస్తున్న వాళ్ళు. మరి ఈ కారణాలు ఏంటంటారు? ఎక్కువగా ఈ సర్వేలో తెలిసిన దాన్ని బట్టి చూసుకుంటే ఆ ఏజ్ కానీ ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా. అంటే ప్రజెంట్ నడుస్తుంది కదా, ఒక జనరేషన్ అనుకుందాం. అన్ని జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ట్రెండింగ్ జనరేషన్ ఎవరయ్యా అంటే యూత్. సాఫ్ట్వేర్ జాబులే కానీ, బయట స్టేట్కి వెళ్ళి జాబులు చేయడమే కానీ, ఎక్కడన్నా కానీ వీళ్ళ ఆలోచనల్లో, వీళ్ళ లైఫ్ స్టైల్స్లో చాలా మార్పులు వచ్చాయి. వీళ్ళు ఎలా పెరిగారు అని అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఒక జనరేషన్ వెనక. అంటే వీళ్ళకి ఇంకా వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంకా ఉంటారు. అంటే ఆ 2 జనరేషన్స్ యొక్క ఆ పెంపకంలో పెరిగిన వాళ్ళు వీళ్ళు. అంటే కంప్లీట్గా కాదు, పాక్షికంగా అమ్మమ్మల నాయనమ్మల ప్రభావం కొంచెం ఉంటుంది, అమ్మ నాన్నల ప్రభావము, ఇంకా వాళ్ళ పిన్నులు బాబాయిలు అందరూ ఒక జనరేషన్ కాబట్టి ఆ జనరేషన్ ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే కట్టుబాట్లు. ఆ కట్టుబాట్లు కొన్ని తరాల వరకు వెళ్తాయి, బ్లడ్ ద్వారా అంతవరకు పాటించగలుగుతారు, తర్వాత పోతారు. ఇది నడుస్తూ ఉంది ఇప్పుడు యూత్ మీద ఆ ప్రభావం చాలా ఉంది, చాలానే ఉంది, లేదంటానికి లేదు. కానీ అది పాటిస్తున్నారా అన్న దగ్గర ఆగితే లేదు అనే చెప్పాలి. ఇంట్లో అమ్మమ్మ చెప్తుంది, సర్లే అంటారు. లేకపోతే అబ్బా నువ్వేం చెప్తావులే ముసలి దానివి వదిలే అంటారు. లేకపోతే ఏమంటారు, పాత మాటలు, ఆ రోజుల్లో మాటలు మాకు చెప్పకు అంటారు. సరే, అమ్మలు బాబాయిలు పిన్నులు అత్తలు ఈ జనరేషన్ వాళ్ళు ఏమైనా చెప్తే వచ్చే చుట్టాలు పైవాళ్ళు కాబట్టి నవ్వి వెళ్ళిపోతారు. ఇంట్లో అమ్మా నాన్న చెప్పారనుకోండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము బయట ఉంటే కుదరదు అని అంటారు. కానీ మనసులో ఒక కట్టుబాటు, ఒక అనుమానం వెనక్కి లాగుతూ ఉంటుంది. అంటే ఏదైనా చేసేటప్పుడు రహస్యంగా చేయటం. తెలిస్తే ఊరుకోరుగా, వాళ్ళు ఊరుకోరని చెప్పి మీరేమన్నా మానుతున్నారా? లేకపోతే పోనీ అది వాళ్ళకి ఏమన్నా చెప్పి చేస్తున్నారా? ఇలాంటివి ఏమీ జరగవు. కాబట్టి తెలిస్తే తిడతారు. వాళ్ళు అంటారనమాట, చెడు ప్రవర్తన పోవద్దు, పెళ్ళిళ్ళు కావు మీకు అంటారు. అమ్మాయినైనా అబ్బాయినైనా సంబంధాలు రావు, కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అదొకటి పనిచేస్తుంది వాళ్ళల్లో. మనం ఇలాంటివి చేస్తే అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి తెలియకుండా చేయాలి అని అంటే ఏం చేయాలి? రహస్యంగా చేయాలి. ఏదైనా రహస్యంగా చేయాలంటే ఇదిగో ఇప్పుడు ఈ యాప్లు వీళ్ళకి దేవతల్లాగా కనిపిస్తున్నాయి. ఈ యాప్స్ వల్ల వీళ్ళందరూ కూడా ఇందులో ఎంటర్ అయ్యి వాళ్ళు అందులో ఈ యాప్స్ ద్వారా వాళ్ళని భాగస్వామ్యుల్ని ఎన్నుకోవటం. డేటింగ్ యాప్స్ చాలా పేర్లు ఉన్నాయి వీటికి. ఈ డేటింగ్ యాప్స్ అనేవి చాలా వచ్చాయి. దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే 40 లక్షల మంది ద్వారా ఇందులో లాగిన్ అయి ఉన్నారు, భాగస్వాములై ఉన్నారు. అందులో చూస్తే కనుక మా మగవాళ్ళకంటే ఆడవాళ్ళ శాతం అంటే 148%. నేను ఇప్పుడు డాటా చదువుతాను చూడండి. 2 ఏళ్ళలో కంపేర్ చేస్తే 148% కంపేర్ చేస్తే చూడండి. మన ఈ సర్వేలో ఏమని తేలిందంటే ఈ డేటింగ్ యాప్లో 60% పురుషులు ఉంటే 30% మంది మహిళలు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరంగా ఏంటంటే గత 2 ఏళ్లలో చూసుకుంటే ఫాస్ట్గా మహిళల భాగస్వామ్యం 148% పెరిగిందని సర్వే స్పష్టం చేస్తుంది. ఇంకా రహస్యంగా డేటింగ్ చేసేవాళ్ళు అత్యధికంగా బెంగళూరులో ఉన్నారని సర్వే తేలింది. తర్వాత మొత్తం యూజర్స్లో 18% మంది ఇక్కడ నుంచే ఉండగా, అంటే బెంగళూరు నుంచే ఉండగా, దీని తర్వాత మన హైదరాబాద్ 2వ స్థానంలో ఉండటం గమనార్హం. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ. అన్నిటికీ ఢిల్లీ అంటారు. ఢిల్లీలో ఏదైనా అది అంటారు. నాకు తెలిసింది కూడా అదే. కానీ అక్కడ చూడండి ఎంత తక్కువ ఉందో, 11% ఉంది. ఇంకా చెప్పాలంటే బాంబేని ఎంత బ్యాడ్గా చెప్పుకుంటారు, అమ్మో అంటారు బాంబే అనగానే. అక్కడ ఢిల్లీ కంటే కూడా తక్కువ ఉంది, 9% ఉంది. ఇంకా దానికి అనుబంధంగా పూణే 7%లో ఉంది. ఉన్నప్పుడు తర్వాత స్థానంలో ఉంది అది. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ ధోరణి ప్రధాన నగరాలకే కాకుండా టైర్ 2 నగరాలైనటువంటి లక్నో, పాట్నా, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్ లాంటి నగరాల్లో కూడా వేగంగా పెరుగుతుందంట. అంటే కాదేది వెనక, అన్ని ముందే. అంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నారు ఇంకా ముందుకెళ్ళిపోవడానికి. అంటే చెడు చూడండి ఎంత తొందరగా పాకుతుందో. ఇదేదో బాగుంది, మేము కూడా మొదలు పెడదాం, ఒక్కొక్కళ్ళు మొదలు పెడతారనమాట. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ గడిచిన 2 ఏళ్లలో గ్లిడెన్ అనే యాప్లో
మహిళల సంఖ్య ఏకంగా 148% పెరిగింది. సర్వే తెలిపింది. మహిళలు తాము తీసుకునే నిర్ణయాల్లో ఎంత స్వేచ్ఛగా ఉన్నారనేది, ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తున్నారనేది విషయం అంట. ఇది ఇక్కడ దీన్ని వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా. ఆత్మవిశ్వాసం అంటే స్వేచ్ఛ ఏమని చెప్పాలి? ఇప్పుడు ఈ న్యూస్ ఎవరన్నా చదివితే ఇది నిజం అనుకుంటారు. అబ్బో ఇవన్నీ చేస్తే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగదు, ఆత్మవంచనలు ఎక్కువ అవుతాయి. ఆత్మవంచనలు ఎక్కువ అవుతాయి, జీవితాలు సర్వనాశనం అయ్యే సంఖ్యలు పెరుగుతాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి, భవిష్యత్తు తల్లిదండ్రులకి ఉండదు, ఇటు వీళ్ళకే ఉండదు. తల్లిదండ్రులకి భవిష్యత్తు అంటే వాళ్ళ రేపొద్దున్న ఓల్డేజ్లో వాళ్ళకి ఎవరు చేయూత, ఎవరు ఆసరా, ఎవరు? ఇప్పుడు చెప్తాం మనం, ఇప్పుడు అందరూ కూడా ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నారు, లేకపోతే డబ్బు లేని వాళ్ళు, బీదవాళ్ళు రోడ్ల మీద బెకారులాగా ఉంటున్నారు అని చెప్పుకుంటే సిగ్గుపడలేకపోతున్నాం. మనం చెప్పుకుంటున్నాం, గణాంకాలు చెప్పుకుంటున్నాం. దీనికి అంతటికి కారణం ఎవరు? మరి పిల్లలే కదా. పెంపకం అని కూడా మనం మొత్తం మీద చెప్పలేం. వీళ్ళు ఇలా రహస్య జీవనానికి అలవాటు పడుతున్నారు. ఏంటంటే వీళ్ళకి పెళ్లి కాకముందే ఎక్కువ, నిన్న కూడా ఒక వీడియో చేశాను నేను, లేట్ మ్యారేజెస్ చేసుకోవడం. అమ్మో పెళ్ళయ్యాక ఈ బాధలన్నీ ఎవరు పడతారు అని అనుకొని పెళ్ళికి ముందు ఇలాంటివన్నీ అలవాటు పడుతున్నారు. పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇలాంటి అలవాటు పడుతున్నారు. పెళ్ళి కాని వాళ్ళు ఇలాంటి రహస్య సంబంధాలని కొనసాగించడానికి కారణాలు కొన్ని అయితే, పెళ్ళి అయిన వాళ్ళు కొనసాగించడానికి కారణాలు వేరే ఉంటున్నాయి. పెళ్ళి అయిన వాళ్ళల్లో కారణాలు వేరే ఏంటంటే, ఇక్కడ స్పెసిఫిక్గా మనం చెప్పుకోవటానికి, ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నాం రహస్య. ఈ రహస్య అనేది ఒక పెద్ద పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం, అమ్మమ్మలు, తల్లిదండ్రులు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు, వీటి మధ్యన వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారో ఇంట్లో తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని కొనసాగిస్తున్నారు. అందులో ఆ క్రమంలో ఏంటంటే అక్రమ సంబంధాలు ఎప్పుడైనా వెంటనే బయటపడుతున్నాయా? కొన్ని సంవత్సరాలు అయితే కానీ బయటపడటం లేదు. ఈ లోపల జరగాల్సినవి జరుగుతున్నాయి, జీవితాలు పాడు. అయితే ఈ రహస్యమైనటువంటి జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే, మన భారతదేశంలో సెక్స్ అనేది అతి పవిత్రమైనది. వివాహ బంధంలో దాన్ని ఎక్కడ కూడా బయట మాట్లాడటానికి, ప్రస్తావించడానికి మనకి కట్టుబాట్లు అడ్డం వస్తాయి. తర్వాత అది మంచిది కాదు అని ఒక భావిస్తారు మన ఇండియాలో. కాబట్టి ఇటువంటి అక్రమ సంబంధాలు రహస్యంగానే ఉంచాలి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఆ కారణం వల్ల ఎందుకు అసలు అక్రమ సంబంధానికి వెళ్ళాలి, దాన్ని ఎందుకు రహస్యంగా పెట్టాలి అని అంటే, ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఈ యాప్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇందులో 148% మహిళలే ఉన్నారని చెప్తున్నారు. అంటే మగవాళ్ళు బుక్ చేసుకున్నా, ఇటు ఆడవాళ్ళు మగవాళ్ళని బుక్ చేసుకున్నా, ఇటు ఆడవాళ్ళు కలిపితే 148% అయ్యిందని నేను అనుకుంటున్నా. అంటే ఇటు మగవాళ్ళకి బుక్ అయ్యేది ఆడవాళ్లే, ఇటు మగవాళ్ళని బుక్ చేసుకునేది ఆడవాళ్ళు అయినప్పుడు మరి ఇక్కడ శాతం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు ఒక పక్కన మగవాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వివాహ బంధంలో ఉండలేకపోతున్నారు? భర్త అన్ని విధాలు బాగా చూస్తున్నాడు కదా, అంతా కూడా బాగుంది కదా, పిల్లలు పుట్టారు కదా అనంటే అదంతా ఒక సెక్షన్ అన్నమాట. అది వైవాహిక జీవితం. కానీ ఆ బియాండ్ దట్ వాళ్ళకి ఇంకా ఏం కావాలంటే ఈ యాప్స్, దాంట్లో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఊహిస్తున్నా. దాంట్లో చూడండి, మనం ఒక హోటల్కి వెళ్తాం, ఒక ఊరు వెళ్తాము, అక్కడ ఒక మంచి హోటల్లో దిగాలి అని అంటే ఆ హోటల్ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, రేటింగ్ ఇస్తారు కింద, ఇంత రేటింగ్ ఉంది, మంచి సెంటర్లో ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఇవి అని అన్నీ పెడతాడు అక్కడ. అలాగే ఈ యాప్స్ వాళ్ళు కూడా డేటింగ్ యాప్స్లో వాడి అన్నీ పెడతాడు. పెట్టినప్పుడు వీళ్ళు ఆ యాప్స్లో నుంచి బుక్ చేసుకుని భాగస్వాములు అవుతూ ఉంటారు. ఏంటి ఇంకా మనం చెప్పాలంటే ఓపెన్గా చెప్పకూడదేమో, మొన్న కూడా ఒక కేసు అయింది. ఏదో మన భారతీయ సంస్కృతి ప్రకారం మన ఆ పేర్లు ఎత్తకూడదు అనేది మన కట్టుబాటు కాబట్టి ఇంగ్లీష్వి చూపిస్తున్నారు. ఇంగ్లీష్వి చూపించడం అంటే ఏంటంటే అలాంటి ఫిలిమ్స్ చూపిస్తున్నారు. అది మన ఇండియాలో తప్పు. కానీ ఇలాంటి యాప్స్లో ఒకవేళ అలాంటి కొన్ని సౌకర్యాలు కూడా మీకు కల్పించబడతాయి, మీకు కావాలంటే అని క్లాస్ పెడతాడనమాట అని నేను ఊహిస్తున్నా. ఉండొచ్చు కూడా, లేకపోతే అక్కడ కూడా ఏమైనా దళారీ సిస్టమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా ఇలాంటి అట్రాక్షన్స్ చూపిస్తున్నారా? చూపించినప్పుడు వీళ్ళు అలాంటివి కోరుకుంటారు కొంతమంది. ఇంట్లో చెప్పుకున్నాం, భారతదేశంలో వివాహ బంధం చాలా పవిత్రమైనది, సెక్స్ కూడా చాలా పవిత్రంగా రహస్యంగా 4 గోడల మధ్యన జరగాలి అనేది ఒక మన కట్టుబాటు, సాంప్రదాయం మనకి. వీళ్ళకి విశృంఖలంగా ఇంగ్లీష్ అవి చూపిస్తున్నారని అన్నారు కదా, అవి అలవాటు పడినప్పుడు దాంట్లో ఉన్నట్టుగా మనకి కూడా జరిగితే బాగుండనే పిచ్చి వెర్రి కోరికలు కొంతమందికి కలుగుతాయి. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు
ఇలాంటి యాప్స్కి ఎక్కువగా వెళ్తారు అనేది నా అనాలిసిస్. లేకపోతే ఇంట్లో అన్నీ బాగున్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇంట్లో బిర్యానీ చేసుకోవటం అందరికీ వస్తుంది, బిర్యానీ చక్కగా తింటాము. అక్కడెక్కడికో వెళ్ళి వాడెవడో ఏదో చేసింది లేకపోతే ఉమ్మూసింది బ్రహ్మాండంగా టేస్ట్గా ఉంది అని ఎందుకు తినొస్తున్నారు? అది అట్రాక్షన్. అదేదో వేస్తాడంట, అందులో ఏం వేస్తాడో అది తిని రావాలి. ఇది కూడా ఇంతే. అందుకని అలా దానికి అలవాటు పడుతున్నారు. ఆ ఎక్స్ట్రా వీళ్ళకి ఏవైతే వీళ్ళకి కావాలని వెర్రితలలు వేసి విశృంఖలమైన ఆలోచనలు కోరికలు కలుగుతున్నాయో వాటి కోసం మాత్రమే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇంకొకటి యాడ్ చేయాలంటే డబ్బు కోసం అయి ఉండొచ్చు. దాని ద్వారా కొంత డబ్బు కూడా సంపాదిస్తారు కదా. మగవాడు కూడా ఆడదాని దగ్గర నుంచి డబ్బు లాక్కుంటున్నాడు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాక్కుంటున్నారా లేదా? మెయిన్ డబ్బు కూడా కారణం కదా. ఈ రెండే, డబ్బు తర్వాత వెర్రితలలు వేస్తున్న ఇలాంటి కోరికలు ఉండటం వల్ల మాత్రమే వీళ్ళు అక్రమ సంబంధాలకు వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఎంతవరకు శ్రేయస్సు, ఎంతవరకు ఆరోగ్యకరము, ఎంతవరకు మన సమాజానికి మంచిది ఆలోచించుకోవాలి. ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పాను నేను. ఇప్పుడు చూడండి, యూత్ని అనుకోవడానికి లేదు. వయసు మళ్ళిన వాళ్ళకి ఏం మాయరాగాలు వస్తున్నాయి? వాళ్ళకి కావాల్సి వస్తున్నాయా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ కోరికలు ఆ రోజుల్లో తీరలేదు కాబట్టి ఇప్పుడు అందుబాటులోకి అన్నీ వచ్చినప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? అంటే మరి దీనికి మనం తిట్టాలా? తిట్టే చెప్పక్కర్లేదు దేన్నైనా. మీ బాధ్యత ఏంటి? మీరే ఇలా ఉంటే మీ పిల్లలు ఎలా ఉంటారు? కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా వాళ్ళు తీసుకోవాలి ఈ విషయాన్ని. ఇలాంటి యాప్స్ పోయే విధంగా ప్రవర్తించాలి కానీ అవి ఇంకా డెవలప్ అయ్యే విధంగా ప్రవర్తించకూడదు. నమస్తే మేడం.